హైదరాబాద్ రంగారెడ్డి మహబూబాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించడం పట్ల నిర్మల్ జిల్లా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనపై ఉపాధ్యాయులు అద్భుతమైన తీర్పునిచ్చారని పార్లమెంటు జిల్లా కన్వీనర్ అయ్యన్ అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని బీఆర్ఎస్ పోటీ చేయలేదని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారం తీసుకురావాలనే ఆలోచనతో ఈ యొక్క ఎమ్మెల్సీని గెలిపించడం అనేది ఇది భారతీయ జనతా పార్టీకి ఇది చాలా కీలకమైన పరిణామం. నిన్న జరిగిన ఎలక్షన్ లో ఎమ్మెల్సీగా గెలుపొందిన ఏవిఎన్ రెడ్డి గారికి నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభివందనాలు. మరి ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించడానికి కష్టపడ్డ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞాభివందనాలు. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారి గెలుపు భారతీయ జనతా పార్టీ